పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకనే పక్షికి ఆహారం పెట్టండి, ఆహారం పెట్టండి అంటూ ఉంటారు. పక్షులకి ఆహారం కావాలి. ఇది రామాయణంలో చెప్పారు. మేము అసలే పక్షులం కదా, మాకు ఆకలి ఎక్కువ అని నా సంపాతి తన కష్టాన్ని తాను చెప్పుకుంటాడు. మాకు ఆకలి ఎక్కువ, పక్షులం కదా, తింటూ ఉంటాం. వెంటనే అరిగిపోతుందండి వాటికి. వెంటనే అరిగిపోవటం కాదు, విసర్జన కూడా చేసేస్తాయి. ఇది ఎట్లా అరిగిందో ఆ లోపల అంత శక్తి ఇచ్చాడు భగవంతుడు. అంత త్వరగా డైజెస్ట్ అయిపోయే సిస్టమ్ అమ్మయ్య మనకి ఇవ్వాల సద్య. అది మనకిస్తే చాలా కష్టం అయిపోయేది, మనం తట్టుకోలేం. అది మనుషులకి ఇంతింత సమయం, 3 గంటలు సమయం. 3 గంటల్లో అరగాలి తినంది. 3 గంటలు లేదా అబ్బబ్బా అంటే 5 గంటలు. 5 గంటల కన్నా ఎక్కువగా తిన్నది ఉండకూడదు శరీరంలో, అరిగిపోవాలి. అంటే ఆ రకంగానే నువ్వు తినాలి, అట్లా అరిగేదాన్నే తినాలి. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, జీర్ణకోశంలో ఇబ్బంది ఉంటుంది. సరి అయిన గాలి లేదు కాబట్టి, లోపల సరి అయిన ప్రాణశక్తి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు కొన్ని క్రియాయోగా పద్ధతులు ఉన్నాయి, కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు చేస్తే ఈ జీర్ణకోశ సంబంధమైన రోగాలు తగ్గుతాయి. కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఆ ఇబ్బందులు దాంతో పోతాయి. ఉంది అటువంటి శాస్త్రం ఉంది, అటువంటి యోగం ఉంది. ఆ ప్రాణాయామం చేస్తే జఠరాగ్ని లోపల ఇంకా బాగా పెరుగుతుంది. జఠరాగ్నిలో కావాల్సినంత అగ్ని ఉంటే, నేను లోపల ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ అనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. పచామి, 4 విధాలైన ఆహారాన్ని లోపల నేను జీర్ణం చేస్తున్నాను భగవంతుడు చెప్పాడు లేదా? ఎవరు జీర్ణం చేసేది? ఆ లోపల ఉండే జఠరాగ్ని. ఆ జఠరాగ్ని ఎట్లా వృద్ధి అవుతుంది? ప్రాణబలంతో వృద్ధి అవుతుంది. ఎప్పుడు వాయువు అగ్ని ఇద్దరు మిత్రులు కదా, వాళ్ళిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్. అగ్ని ఉందనుకోండి, అగ్ని రగలాలనుకోండి, అగ్ని మథనం చేస్తారు. ఇది హోమం చేసి యజ్ఞం చేసే ముందు అగ్ని మథనం చేస్తారు. అప్పుడు కొంచెం అట్లా పుడుతుంది, ఆ చెక్కలో కొద్దిగా నిప్పు రవ్వలు అట్లా పుడతాయి. పుడితే ఏం చేస్తారు? తర్వాత మెల్లగా మెల్లగా ఊతారు. ఆ గాలితో అప్పుడు కొంచెం అక్కడ అగ్ని పెరుగుతాయి. మరి ఎక్కువ ఊదకూడదు, ఆరిపోతుంది. కొంచెమే ఉంది, అది పెరిగేంత వరకు. అగ్ని పెరిగిన తర్వాత ఇంక గాలి తోడైతే ఓ బ్రహ్మాండం. వాయు సఖ, అగ్ని సఖ. ఆయనకేమో అగ్ని సఖ అని పేరు, ఈయనకేమో వాయు సఖ అని పేరు. అందుకనే ఈ వాయువు ఎప్పుడైతే సరిగ్గా లోపల సంచారం అయిందో, అప్పుడు జఠరాగ్ని లోపల నుంచి పైకి వస్తుంది, అంటే బాగా పనిచేస్తుంది. తిన్నది సరిగ్గా జీర్ణం అవుతుంది. అందుకనే ఆ పక్షులకి అటువంటి విధానం పెట్టాడు భగవంతుడు.